बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने रियासती हुकूमत से मुतालबा किया है कि वह अडानी के साथ किए गए तमाम माहिदों को मनसूख कर ले। तेलंगाना भवन में अडानी की धोखाधड़ी के मामले पर एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि अडानी की धोखाधड़ी का मामला फिर एक मरतबा बैनुल अक़वामी सतह पर बाहर आया है। अमेरिका से अफ्रीका तक कई ममालिक में इस मामले के बाद तूफान खड़ा हो गया है। अडानी के खिलाफ पहले से ही धोखाधड़ी के इल्ज़ामात आयद हो रहे थे, लेकिन वज़ीर आज़म नरेंद्र मोदी ने उनकी धोखाधड़ी की तहकीकात के लिए जॉइंट पार्लिमानी कमेटी की तश्कील के मामले में सर्द मोहरी से काम लिया। उन्होंने कहा कि अडानी की कंपनी की धोखाधड़ी का मामला दूसरी बार मंजर आम पर आया है। మరి ఒకవైపేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదాని గారికి సకల మర్యాదలు చేసి 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు 4 గంటల పాటు భోజనము భోజనానంతరం సమావేశము సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి। ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడాజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు। అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు। ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు, ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే। ఇంకా 6 పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు। అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకోని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదాని గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। చిన్న చిన్న నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూడా డైరెక్టర్లు, ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి, వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని జరగదు। కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది। మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదాని లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికేనే జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।